రైట్. తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసీను విస్తరించి మెగా సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీనిపై విపక్షాలు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీనిపైన వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి ఇద్దరికి. రైట్. ముందుగా వెంకటరెడ్డి గారు, ప్రజా ప్రయోజనాల కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం జిహెచ్ఎంసీని విస్తరించి మెగా సిటీగా మార్చేందుకు తీసుకున్నటువంటి నిర్ణయం పైన బీజేపీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుందా, వ్యతిరేకిస్తుందా? మీ స్టాండ్ ఏంటి? ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంది బీజేపీ? ముందుగా మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ శ్రీనివాస్ గారికి నమస్కారం. భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా దీన్ని వ్యతిరేకిస్తా ఉంది. ఎందుకు అంటే ఉన్న జిహెచ్ఎంసీని కాపాడుకోలేక, దాన్ని అభివృద్ధి చేయలేక తలకిందలు అవుతున్న అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చేతులు ఎత్తేసింది చెప్పాలంటే. ఎందుకంటే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, శానిటేషన్ కానీ, లేకపోతే వాటర్ ఇష్యూస్ కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా 12 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కూడా దీన్ని అభివృద్ధి చేయలేకపోతా ఉంది. చేతులు ఎత్తేసింది చెప్పాలంటే. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇవ్వటం, రోడ్ల మీదనే రోడ్లే ఆక్యుపై చేసేసి దాన్ని ఆక్రమించుకోవటం, ఇండ్లు కట్టుకోవటం, వాళ్ళ జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళ దందా చూస్తూ ఉంటే డెఫినెట్ గా ఇది చేయలేని పరిస్థితిలో ఉన్నది. కనుక భారతీయ జనతా పార్టీ ఈ జిహెచ్ఎంసీ విస్తరణని దగ్గర ఇప్పుడు ఉన్న 150ని మరి 300 వరకు 300 వార్డ్స్ తీసుకుపోతా ఉంది. దాంట్లో ఉన్న ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అయితే ఏవైతే ఉన్నాయో 20 మున్సిపాలిటీలు కానీ 7 కార్పొరేషన్లు దీంట్లో మర్జ్ చేసి పెద్ద కార్పొరేషన్ తయారు చేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో, డెఫినెట్ గా ఇది చేయలేని వాళ్ళు అది ఎట్లా చేస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. అందుకే దాన్ని వ్యతిరేకిస్తా ఉంది ఇప్పుడు కూడా. సో వీళ్ళకి అంటే ఏ బేసిస్ మీద చేద్దాం అనుకుంటున్నారు, ఏ సైంటిఫిక్ మెథడ్ ఉపయోగించి చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్నారా, లేకపోతే ఎంఐఎంకి దారదత్తం చేయడానికి ఒక కార్పొరేషన్ ని క్రియేట్ చేసి వాళ్ళ కోసం ఇద్దామని చూస్తున్నారా? మిగతా 2 కార్పొరేషన్లు మీ చేతుల్లో, ఒక కార్పొరేషన్ ఎంఐఎంకి ఇద్దాం అనుకుంటున్నారా? ఎందుకు హడావిడిగా చేయాల్సి వచ్చిందో, ఎందుకంటే దగ్గర ఇక్కడ చూస్తే వీళ్ళ డివిజన్ ఎట్లా ఉందంటే, డీలిమిటేషన్ ఒక కాలనీనే సగానికి విడదీసిన పరిస్థితి కనపడతా ఉంది. ఆ కాలనీ ఎడిపోతుంది, ఏ వార్డులో ఉంటుంది, ఏ సర్కిల్లో ఉంటుంది, ఏ డివిజన్లోకి వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా మరి ఆ సైంటిఫిక్ గా చేసిన పరిస్థితి కనపడతలేదు. అంటే హడావిడిగా ఏదో ఒకటి చేయాలి, December 31 ఒక లిమిట్ పెట్టుకున్నారు, ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఆ డెడ్ లైన్ లోగా ఇది కంప్లీట్ చేయాలన్న ఆలోచనతోటి చేస్తా ఉన్నారు. రెండో పాయింట్ ఏంటంటే, జిహెచ్ఎంసీలో ఏదైతే ట్యాక్స్ వస్తా ఉందో, 1000 కోట్ల రూపాయల ట్యాక్స్ వస్తా ఉందో, దాన్ని డైవర్ట్ చేసుకుంటూ, కానీ ఈ జిహెచ్ఎంసీ పరిధిలో డెవలప్మెంట్ మాత్రం దాన్ని ఆపి దాన్ని రకరకాలుగా దాన్ని వేరే రకంగా ఉపయోగించుకుంటూ తప్పితే ఈ రోడ్స్ కానీ, శానిటేషన్ కానీ, డ్రైనేజ్ కానీ, లేకపోతే మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడ కూడా దీన్ని ఉపయోగించుకోవట్లేదు హైదరాబాద్ మీద వస్తున్న ఆదాయంతో. రెండో పాయింట్, ఇప్పుడు సరే మర్జ్ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా పరిపాలన చేస్తారు, పరిపాలన సౌలభ్యం కోసం ఏ విధమైన విధానాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏవి లేవు చెప్పాలంటే వీళ్ళ దగ్గర. లేకుండానే హడావిడిగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తా ఉన్నాం. దగ్గర 4000 ఆబ్జెక్షన్స్ వచ్చినా కూడా జనాలంతా కూడా మొత్తుకుంటున్నా కూడా, ఎందుకంటే వీళ్ళు చేసేది జియోగ్రఫీ పరంగా చేస్తున్నారా, ఓటు బేస్డ్ చేస్తున్నారా, లేకపోతే సైంటిఫిక్ మెథడ్స్ ఏమైనా ఉపయోగించుకుంటున్నారంటే ఇప్పటివరకు కూడా జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు. అందుకే హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టులో అంటే వాళ్ళు, ఎందుకంటే డీలిమిటేషన్ ని ఆపకూడదు అనే ఆలోచన రాజ్యాంగం ఉంది కాబట్టి దాన్ని ప్రభుత్వాలకి వదిలేస్తా ఉన్నారు. కానీ వీళ్ళు ఇంతకుముందు ఏదైతే బీసీ ఏదైతే ఇది వర్గీకరణ, బీసీ పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొచ్చిన బీసీల గురించి కూడా అట్లాగే చేశారు. ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఒక కమిషన్ వేసిర్రు, తర్వాత అడావిడిగా చేసిర్రు, తర్వాత బీసీ పెద్దలందరూ కూడా, బీసీ పెద్దలు కానీ లేకపోతే హైకోర్టు ముట్టికాయలు వేస్తే దాన్ని మళ్ళీ ఇంకొక కమిషన్ వేసేసి దాన్ని మళ్ళీ వాళ్ళు కౌంటింగ్ మొదలు పెట్టారు. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేక హడావిడిగా, ఇదంతా కూడా ఒక 1 year ముందే చేయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు హడావిడిగా చేయాల్సి వచ్చింది? 31 December లోగా ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే సెన్సస్ వస్తుందని చెప్తా ఉన్నారు. సెన్సస్ గా ముందే మీకు తెలుసు
ఈ 1 ఇయర్ నుంచి అది అంతా కూడా ఆ ప్రక్రియ అంతా కూడా సాగుతా ఉంది. కానీ ఇది హడావిడికి ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇదంతా కూడా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఈ జిహెచ్ఎంసీలో గెలవలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి వచ్చిన 2 సీట్లు ఏదైతే వచ్చినాయో లాస్ట్ 2019లో దాంతో సరిపెట్టుకున్నారు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కానీ, ఓటు బ్యాంక్ కానీ, లేకపోతే సీటు బ్యాంక్ కానీ లేని పరిస్థితుల కారణంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కొంత విస్తరణ చేసేసి దాంట్లో జిహెచ్ఎంసీ మేము గెలుచుకోవాలన్న ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. డెఫినెట్ గా ఇదంతా కూడా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం, మేయర్ పీఠం కోసం, తర్వాత దాంతో పాటుగా ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో ఎంఐఎం పార్టీని భుజాలెత్తుకొని ఏదైతే తిరుగుతా ఉన్నారో సో దానికోసం వాళ్ళ కోసం చేస్తున్న తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు ఈ జిహెచ్ఎంసీ ప్రజల కోసం కానీ, జిహెచ్ఎంసీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల కోసం కానీ వీళ్ళకి ఆలోచన ఎక్కడ కూడా కనపడతలేదు. రైట్, ఓవరాల్ గా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ గెలిచేటువంటి పరిస్థితి లేదు, భయంలో ఉంది. అందుకోసమనే తిమ్మిని బొమ్మిని చేసైనా ఏదో ఒకటి చేసైనా ఇక్కడ పాగా వేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ విస్తరణ కావచ్చు, ఈ విలీన ప్రక్రియను తెర మీద తీసుకొచ్చారు.